మన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా వెనుకబడ్డదంటే, రైతులు పండించినటువంటి ధాన్యాన్ని స్టోరేజ్ లేదు. దానికి సంబంధించినటువంటి షెడ్లు లేవు. పండించినటువంటి ధాన్యం వర్షం వస్తే తడిసిపోవలసిందే. ఆరుగాలం పండించినటువంటి రైతు ఏడవలసిందే. నవ్వేది ఎవడయ్యా అంటే శత్రువులు. ఈ విధంగా ఉంటుంది మన రైతుల యొక్క బాధలు. అసలు ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి పొద్దున్న లేస్తే ఎంత దోచుకోవాలి, ఎవరి దగ్గర ఉన్నది ల్యాండ్, ఏ విధంగా కిరికిరిలు పెట్టాలి, ఎవడిని కలవాలి, ఎవడని మీడియేటర్ని పెట్టాలి, ఎవరిని పెడితే ఎవడు అణిగిపోతాడు అనేటటువంటి ఆలోచనలు తప్ప రైతులకు చేసింది ఏమీ లేదు. రైతులకు ఏం చేశారంటే వీళ్ళు అడిగి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రైతు బంధు అనేటటువంటిది ఇచ్చారు, మేము రైతు బంధు ఇచ్చాము అంటున్నారు. ఆ రైతులేమో మాకు అసలు ఇంత ల్యాండ్ ఉన్నప్పుడు మాకు రైతు బంధు అవసరమే లేదు, వాళ్ళు ఎందుకు ఇస్తున్నారో మాకు తెలియదని వాళ్ళు అంటారు. ఈ విధంగా ఉన్నది గత 10 సంవత్సరాల పరిపాలన. రైతుల గురించి ఆలోచించేవాడు లేనే లేడు. ఇదే విధంగా పంజాబ్, హర్యానా వాళ్ళు రోడ్ల మీద పడి వండుకొని తింటూ ఢిల్లీ పోతే మన కేసీఆర్ విమానంలో మోడీని కలిసి రిటర్న్ జర్నీలో డైరెక్ట్ రావటం జరిగింది. రైతులను కలవలేదు. ఇంకా రైతులను మేము కలిసాము, నేను కూడా పండిస్తున్నాను పంటలు. ఎక్కడ? ఆయన భూముల్లో. అర్థం చేసుకోండి, ఒకసారి పరిపాలనను కంపేర్ చేయండి. పరిపాలనను. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.